హెల్త్ బాగోలేనప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు నోరు తెరవమని నాలుక బయట పెట్టమని చెప్తుంటారు. కొద్దిసేపు పరిశీలిస్తారు. కానీ జ్వరం, తలనొప్పి, విరేచనాలు ఇలా ఏ ప్రాబ్లంతో వెళ్ళినా కూడా నాలుకనే ఎందుకు చెక్ చేస్తారు అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? నాలుకను పరిశీలించడం వల్ల నాలుక యొక్క లక్షణాలను బట్టి మన ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుస్తాయి. వాటిలో కొన్ని నాలుకపై తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు ఉండడాన్ని ఎప్పుడైనా గమనించారా? ఈ తెల్ల మచ్చలకు కారణం ఫంగస్ ఇన్ఫెక్షన్ల కారణంగానే ఈ మచ్చలు ఏర్పడతాయి. నాలుక ఎర్రబారి మెరవడం, అదే సమయంలో ఒంటి రంగు పాలిపోయి ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం, ఇవన్నీ ఐరన్ లోపం, రక్తహీనత ఉన్నాయని చెప్పే లక్షణాలు. కొందరి నాలుక మీద వెంట్రుకలు మొలిచినట్లుగా నల్లగా కనిపిస్తుంది. విపరీతంగా పొగ తాగడం వల్ల లేదంటే శక్తివంతమైన యాంటీబయాటిక్స్ వాడడం వల్ల వచ్చే ఫంగస్ కారణమే ఉంటుంది. నాలుక వాపు అనేది ఒక లక్షణం. నాలుక వాచినప్పుడు తినడానికి, మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుంది. నాలుక వాయడంతో పాటు ఒక్కోసారి రంగు కూడా మారుతుంది. శరీరంలో ఇన్ఫెక్షన్లు బాగా పెరిగిపోయినప్పుడు కనిపించే లక్షణం. నాలుక రంగు మారడం అన్నది కొందరిలో కామెర్లు, రక్తహీనత లేదా శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందకపోవడం వల్ల కూడా కావచ్చు. నాలుక ఒక పక్కకు వాలిపోతే అది పక్షవాత లక్షణంగా పరిగణిస్తారు. నాలుక వణకడం కనిపిస్తే అది థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేయడం కారణంగా ఉంటుంది. లేదా కొన్ని రకాల నరాల వ్యాధుల వల్ల కానీ, మల్టిపుల్ స్కెలోసిస్ సమస్య వల్ల కానీ కావచ్చు. ఇప్పుడు అర్థమైందా డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఎందుకు నాలుకను పరీక్షిస్తారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. Like and subscribe Eagle Health and Beauty.